యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు జల సమాధి అయ్యారు. చెరువులోకి కారు దూసుకెళ్లడంతో నీట మునిగి దుర్మరణం చెందారు. మణికంఠ అనే యువకుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. కళ్లు తాగేందుకు వెళ్తుండగా దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విహారం విషాదాన్ని మిగిల్చింది. బంగారు భవిష్యత్ కలిగిన 5గురు యువకుల ప్రాణాలు నీళ్లలో కలిసిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లగా 5గురు యువకులు జల సమాధి అయ్యారు. మణికంఠ అనే యువకుడు మాత్రం కారు అద్దాలు పగలగొట్టి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతులను హర్ష, దినేష్, వంశీ, బల్లు అలియాస్ అక్షయ్, వినయ్ గా గుర్తించారు. వారంతా హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని సిరినగర్ కు చెందినవారుగా గుర్తించారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఓ ప్రమాదాన్ని చూసి అయ్యో పాపమని ఆ యువకులు జాలిపడ్డారు. కానీ కొన్ని గంటల తర్వాత తమ ప్రాణాలు రోడ్డు ప్రమాదంలో పోతాయని అనుకోలేదు. జాతీయ రహదారి నుంచి భూదాన్ పోచంపల్లి వైపు వెళ్లిన యువకుల కారు ఓ ప్రమాదకరమైన మూలమలుపు వద్ద పల్టీ కొట్టి జలాల్పూర్ చెరువులోకి దూసుకెళ్లి నీట మునిగింది. ఆ ఘటనలో 5గురు యువకులు దుర్మరణం చెందారు. కారు అద్దాలు పగలగొట్టి బయటపడిన మణికంఠ అనే యువకుడు ఏం చెయ్యాలో తోచక బిగ్గరగా అరుస్తూ చెరువు గట్టుపై తిరిగినట్టు చెప్పాడు. కాసేపటికి పాలు పోసేందుకు వెళ్తున్న వ్యక్తిని ఆపి సాయం కోరగా పోలీసులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపాడు. స్టార్ట్ అయ్యి పోచంపల్లి వద్దామని వచ్చినాం. అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ సైడ్ పోమని ఇట్లా వచ్చినాం. వస్తుంటే ఆడ విలేజ్ తో వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం. అది పల్టీ కొట్టి దాంట్లో పడంగానే వెనకాల 4 ఉన్నారు. వెనకాల 4 డ్రైవర్ సీట్ లో ఒక ఆయన ఉండు, ముందు నేనున్నా. వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడలే, అందరికి కింద మీద అయింది. నేను అద్దానికి గుద్ది అటెండ్ చేసి బయటకు వెళ్ళిన. వాళ్ళు అల్లలు ఉన్నారు. 2 కార్లు వచ్చినాయి. కార్లు వస్తే ఆపిన, వాళ్ళు ఆపలు ఎట్లనే వెళ్ళిపోయారు. ఒక పాలంకులు వస్తే పాలంకులకి ఆపితే పోలీసు సార్ వాళ్ళు. జలాల్పూర్ గ్రామస్తులు పోలీసులు కలిసి చెరువులో మునిగిన కారును వెలికితీసి మృతదేహాలను బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఎల్బీ నగర్ నుంచి రాత్రి బయలుదేరి ఈ పోచంపల్లికి వచ్చే క్రమంలో మార్నింగ్ 5:30 ప్రాంతంలో వాళ్ళ వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ను అలా నడిపిస్తున్న తన డ్రైవర్ అంటే నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయడం వల్ల ఈ పోచంపల్లి దగ్గర జలాల్పూర్ చెరువు దగ్గర కరువు ఉంది. ఆ కరువు చూసుకోకుండా స్పీడ్గా వచ్చి చెర్ల పడడం జరిగింది. చెర్ల పడ్డ క్రమంలో వాళ్ళు ఉన్న ఒక అతను బయటకు వచ్చి అంటే గ్లాసెస్ పలగొట్టుకొని బయటికి రావడం జరిగింది. మిగతా 5 మంది ఆ వెహికల్లో ఇరుకపోయి వాటర్లో డ్రౌనింగ్ అయ్యి చనిపోవడం జరిగింది. ఈ సంఘటన మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మార్నింగ్ ఈత కళ్ళు దొరుకుతుంది కదా, ఈత కళ్ళు కోసం పోదాము, అక్కడ తాగదామనే ఉద్దేశంతో వచ్చినామని చెప్పడం. ఎస్ఐ గారు కానిస్టేబుల్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళతో పార్టీ మళ్ళా జేసీబీ తెచ్చి తాడు కట్టి కారు పైకి లాగడం వల్ల జరిగింది. వెంటనే ఆ మృతదేహాలని బయటికి తీసి రోడ్డు మీద పండబెట్టడం జరిగింది. 5 మంది మృతదేహాలు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. వచ్చి చూసేసరికి కార్ అనేది ఉల్టపడి ఉంది. టైర్ మాత్రం పైకి అవుపిస్తుంది. అప్పటికే మా వాళ్ళు ఇక్కడ మస్తు కార్లు ఇక్కడ ఉంటామను వాళ్ళందరూ అప్పటి పిఎస్ఓకి ఇన్ఫర్మేషన్ అయింది. వాళ్ళు కూడా వచ్చేసినారు. ఆ తాడు పట్టుకొని మేము పైకి లాగడం జరిగింది. కొద్ది దూరం మాత్రమే రాగలిగింది. తర్వాత రాలేకపోయేసరికి జేసీబీ తీసుకొచ్చి దాన్ని పైకి తీసుకొచ్చి అది ఉల్టా ఉన్నది. అందులో నుంచి ఒక అతను బయటికి వెళ్ళి మాత్రం పడ్డాడు. మిగతా 5గురు అందులో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో అక్కడే చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినారు. జలాల్పూర్ నుంచి మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇంట్లో నుంచి వెళ్లిన పిల్లలు విగత జీవులుగా మారతారనుకోలేదని కన్నీరు మున్నీరుగా విలపించారు. 4 గంటలకు ఫోన్ చేసి అల్లు అర్జున్ సినిమా క్లైమాక్స్ పోతారు, పైసలు కొట్టబడే కొట్టిరా డాడీ 350 కొట్టు డాడీ అన్నాడు. కొడుకు ఎట్లా పోతా అంటే నేను ట్రైన్కి పోతా అంటే పర్లేదు అదే అయిపోయింది నా బతుకు. కాలేజ్ చదువుతాడు 3rd ఇయర్ బీటెక్. చిన్న కొడుకుడు పెద్దోడు ఉన్నాడు. మేము మధ్యాహ్నం ఊరికి వెళ్ళిపోయినాం. వాడికి ఊరికి వెళ్తున్నామని ఫోన్లో చెప్పినాం కానీ నిన్న నైట్ ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తుతలేడంటే సినిమాకి పోయిండని చెప్పిండి. నా కాలేజీకి వెళ్ళినప్పుడే అన్నం పెట్టి పంపించిన అంతే. నేను చావు నుండి అటే ఇంటికి పోతే మొన్న నైట్ పోతే వీడు బయటికి పోకపోవు, సినిమాకి కూడా పోడు నేనుంటే.
12 గంటలకు ఫోన్ చేసిన, ఒకసారి లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ 2:30 ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. ఇక 3 గంటలకు ఫోన్ చేసి మాట్లాడి మమ్మీ వస్తున్నా అన్నాడు. ఇక్కడ పక్కన గల్లీలు ఉన్నా వస్తున్నా అంటే, నువ్వు ర్యాపిడ్ ఆఫ్ చేసుకొని నైట్ ఏం చేసినావు, ఇంటికి రా అని చెప్పి అన్న. అంటే వస్తున్నా మమ్మీ నువ్వు వండుకో అని చెప్పి నాకు మెసేజ్ కూడా చేసిండు వాట్సాప్ లో. నేను 500 కొట్టినా నీకు, నేను వస్తున్నా మమ్మీ అని నాకు మెసేజ్ కూడా చేసిండు. నువ్వు 3 కొడుకులు కదా, నీకు 2 కొడుకులు, నేను లేను మమ్మీ నన్ను మర్చిపో అని చెప్పి అన్నాడు. అంటే ఎందుకు అంత మాట అంటున్నావు అని ఏడిస్తే, మమ్మీ నాకు గోల్ వేరే ఉంది, నేను రీచ్ అవ్వలేకపోతున్నా. నా గోల్ అంటే ఎగ్జామ్ లో ఒక్కసారి పాస్, ఏదైతే మళ్ళీ రాయడానికి ట్రై చేస్తాను, నా జీవితం కూడా అంతే. శవ పరీక్ష తర్వాత హర్ష, దినేష్, వంశీ, బల్లు అలియాస్ అక్షయ్, వినయ్ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.